మనతో పాటుగా తెలంగాణ ఉద్యమకారుడు బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది అన్న, సెక్రటరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఒక భూమి ప్రతిష్ఠ మాత్రం చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్లేస్లోనే మనం ఉన్నాం. ఏమనిపిస్తుంది మీకు? తెలంగాణ వచ్చిన సంబురంగా ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు చాలా మంది గొప్పలు చెప్పారు గత ప్రభుత్వాలు, మేము ఉద్యమకారులము తెలంగాణ సాధించినాం బీగినామని. మళ్ళీ 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలేకపోయారు. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి సెక్రటరియట్ ముందు కూడా నిజంగా ఇది శుభపరిణామం. రాష్ట్రం అంతా కూడా ఈరోజు హర్షిస్తూ ఉంది. రాష్ట్ర ప్రజల పక్షాన కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం, ప్రజా సంఘాల తరఫున కూడా. ఎందుకంటే ఈరోజు తెలంగాణ తల్లి దాని మీద ఉద్యమం చేసినాం తెలంగాణ కోసము. కానీ ఉద్యమం చేసినటువంటి పార్టీ విస్మరించిన ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ కోరిక నెరవేర్చినందుకు తెలంగాణ ప్రజల కళ ఈరోజు నెరవేర్చిన రోజు. నిజంగా తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంది. ఈరోజు గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే బాగుంటుందా, ఇంకొకలా మారుస్తే బాగుంటుందా? మీ అంచనా మేరకు ఏది బాగుంటుంది? ఇప్పుడు మారుస్తాం అనేది అది వాళ్ళు ఆ స్థాయిలో ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. మొత్తం మీద మనకు తెలంగాణ తల్లి కావాలి విగ్రహం, కానీ అవి ఏ విధంగా ఉంటాయి అనేది అది పెద్దవాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఆ ముఖ్యమంత్రి ఇప్పుడు తెలంగాణ తల్లి గతంలో అంటే సామాన్యులకు ప్రతిబింబించేలా ఉండాలని చెప్పి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. కాబట్టి ఈరోజు తెలంగాణ ఏం కోరుకుంటా ఉంది, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, ఆ విధంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించాలి ఈరోజు తయారు చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజం మెచ్చేలాగానే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. ఇంకా ఎలాంటి ప్రతిపాదనలు మీరు చేస్తే బాగుంటున్నారు? ఉద్యమకారులుగా బీసీలకు సంబంధించినటువంటి నాయకుడిగా మీరు కొనసాగుతూ ఉన్నారు. ఎట్లాంటి ప్రతిపాదనలు చేస్తే బాగుంటుంది ప్రభుత్వం అనుకుంటా ఉన్నారు? ఇప్పుడు తెలంగాణ అంటేనే వీరోచిత పోరాటాలకు నిదర్శనం తెలంగాణ గడ్డ. మరి ఆ విధంగా ఉండాలి, కానీ ఈరోజు ఏదో దొరసానిలాగా ఆ విధంగా వజ్ర వైడ్యులతో కాకుండా సామాన్య ప్రజానికం ఈరోజు పేదవాళ్ళని ప్రతిబింబించేలా, తెలంగాణ ప్రజలను ప్రతిబింబించేలా ఉండాలి రూపం. కానీ ఏదో దొరల విధంగా మెడలు నగలు వజ్ర వైడ్యులు కాకుండా సామాన్యంగా ఈరోజు ఉండాలని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఆ ఆకాంక్షలకు అనుగుణంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.